అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. పానీపూరి లవర్స్కి చేదు వార్త. త్వరలో పానీపూరి బ్యాన్ కానుంది. నోరూరించే పానీపూరి ఇప్పుడు మీ ప్రాణాలు తీస్తుంది. ఏంటి ఈ మాట వింటుంటే మనసుకి కష్టంగా ఉందా? అవును, ఈ మాట నిజమే. త్వరలో పానీపూరి బ్యాన్ కానుంది. ఎప్పుడైనా సరదాగా బయటికి వెళితే ముందుగా అందరూ వెతికేది పానీపూరి చాట్ బండి కోసమే. ఎక్కువగా యువతులు ఈ పానీపూరిని ఇష్టపడుతూ ఉంటారు. చేతిలో ఖాళీ సాసరబెట్టి అందులో తరిగిన ఉల్లిపాయలేసి తర్వాత గుండ్రని పూరికి చిల్లు పెట్టి అందులో బఠానీ చాటు వేసి ఘాటు కలిగించే నీళ్ళల్లో ముంచి ఒక్కొక్కటిగా ఆ సాసరలో పెడుతూ ఉంటే దాన్ని ఒక్కొక్కటిగా అమాంతం నోట్లో వేస్తే అటు కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతూ ఆ టేస్టే, ఆ మజానే వేరు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ మజా వెనుక ప్రాణాలు తీసే ప్రమాదం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? కమ్మని పానీపూరి వెనుక కనపడని డేంజర్ ఉంది. ఇప్పుడు ఈ పానీపూరిని కర్ణాటకలో బ్యాన్ చేశారు. బ్యాన్ చేసేందుగా పానీపూరిలో ఏముంది? అసలు ఈ కథంతా దేనికి అని అనుకుంటున్నారా? బెంగళూరులోని 49 పానీపూరి బల్ల వద్ద శాంపిల్స్ టెస్ట్ చేస్తే అందులో 19 శాంపిల్స్లో క్యాన్సర్కి కారణమయ్యే సింథటిక్ కలర్ కెమికల్స్ ఉన్నాయని తేలింది. వీటిల్లో అట్రాక్షన్ కోసం, టేస్ట్ కోసం వాడే పదార్థాల్లో డేంజరస్ కెమికల్ కూడా ఉన్నాయని తేలింది. మరో 18 శాంపిల్స్లో అసలు మనుషులే తినకూడని, ఏమాత్రం పనిచేయని కలర్సు, ఇతర చెత్త ఉన్నాయని తేలింది. అసలు మనుషులు తినే పదార్థాల్లో వాడకూడని కలర్స్ సన్షైన్ ఎల్లో, బ్రిలియంట్ బ్లూ, అట్రాజైన్, ఇంకా అత్యంత ప్రమాదకరమైన బ్లూ ఎఫ్సిఎఫ్. ఈ బ్లూ ఎఫ్సిఎఫ్ అనేది పెట్రోలియం నుంచి తయారైన సింథటిక్ కలర్ డైని కూడా వీటిల్లో వాడుతున్నారని తేలింది. వీటిని గనక తింటే స్కిన్ ఎలర్జీ, ఆస్తమా, చర్మంపై దొద్దుర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ పవర్ దెబ్బతీయటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. సాసుల్లో కూడా ఇదే తరహాలో కెమికల్స్ని ఉపయోగించి సాస్ని తయారు చేస్తున్నారని తేలింది. ఇక ఈ ఘటనతో చెన్నై కూడా అలర్ట్ అయింది. చెన్నైలో కూడా పానీపూరి శాంపిల్స్ని టెస్ట్ చేయగా అక్కడ కూడా ఇదే తరహా కెమికల్స్ని ఉపయోగిస్తున్నారని తేలింది. ఇక ఈ ఘటనలతో దేశం మొత్తం అలర్ట్ అయింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పానీపూరి బల్ల వద్ద శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఇటు హైదరాబాద్లో కూడా ఇప్పటికే పానీపూరి వద్ద శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఎంతో రుచికరమైన, మనం ఎంతో ఇష్టంగా తినే పానీపూరి వెనుక ప్రమాదాలు పొంచి ఉందని ఇప్పటి వరకు తెలియదు. ఇది తెలియకే మనం ఇప్పటి వరకు పానీపూరి తింటూ వస్తున్నాం. అమ్మేవాళ్ళు కూడా అలాగే అమ్ముతున్నారు. దేనికంటే పానీపూరి అమ్మేవాళ్ళు కూడా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఇందులో కలుపుతున్నామని వాళ్ళకే తెలియదు. దేనికంటే వారు కూడా బయట నుంచి వాటిని తీసుకొచ్చి తయారీలో వాడుతున్నారు కాబట్టి ఇందులో వారి ప్రమేయం ఉండదు. అయితే పానీపూరి లవర్స్కి ఈ పానీపూరి దూరం కాబోతుందా? దీన్ని బ్యాన్ చేస్తారా? లేకపోతే ఇలాంటి కలర్స్ వాడకుండా పానీపూరి తయారు చేయడంలో అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అసలు ఈ పానీపూరి కథ ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి. సో ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.